శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। రమణ పెరియ పురాణము డాక్టర్ హఫీజ్ సయ్యద్। భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా ఒక మార్మిక భక్తుడు సత్యమంగళం వెంకట్రామన్ రమణుని పొగుడుతూ 5 పద్యాలు వ్రాసారు. అందులో ఒక పద్యంలో భగవానును ఇలా స్తుతిస్తారు: ఓ సద్గురు రమణ, నువ్వు ఇప్పుడు బ్రాహ్మణుని శరీరంలో ఉన్నప్పటికీ నువ్వు కుల మతాలను అధిగమించిన సత్యానివి. ప్రపంచం మొత్తం నుండి కుల మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అనేక మంది నీ పాదాల వద్దకు చేరుదురు. వాళ్ళు నీ దగ్గరకు ఎందుకు చేరతారంటే వారు నిన్ను సత్యంగా అంటే ఆత్మగా తలుస్తారు గనుక. ఈ పద్యములు 1910లో వ్రాయబడి పాడబడినవి. అప్పటికి భగవాన్ చుట్టూ ఎక్కువ మంది ఉండేవారు కాదు. కానీ 1922లో భగవాన్ రమణాశ్రమానికి వచ్చిన తరువాత అన్ని జాతులు మతాలకు చెందిన ప్రజలు ప్రపంచం నలుమూలల నుండి రావటం మొదలుపెట్టిన తరువాత ఈ పద్యంలో చెప్పబడిన జ్యోతిష్యము భవిష్యవాణి నిజమైంది. డాక్టర్ హఫీజ్ సయ్యద్ దృఢ విశ్వాసము గల ముస్లిం. ఆయన భగవాన్ వద్దకు వచ్చారు. ఆయన అలహాబాద్ యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ అంటే ముస్లిం మత అధ్యయనం డిపార్ట్మెంట్ కు అధిపతిగాను అంటే హెడ్ గాను ప్రొఫెసర్ గాను ఉండేవారు. ఆయనకు ఇతర మతముల పట్ల ద్వేషము లేనప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఇస్లాం మతమే గొప్పది అనే నమ్మకంతో ఉండేవారు. ఒకరోజు ఒక స్నేహితుడు ఆయనకు పాల్ బ్రెంటన్ వ్రాసిన గుప్త భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకాన్ని ఇచ్చారు. ఆయన ఆ పుస్తకం చదివి అమితానంద పడిపోయి ఈ గొప్ప హిందూ గురువును కలుసుకొనవలనని గట్టి కోరికతో ఉన్నారు. ఆయన ఈ మహర్షి ఒక ముస్లిమును ఎలా ఆదరిస్తారో అని ఆలోచించారు. ఆయన మారిస్ ఫ్రిడ్మన్ ను కలవటం జరిగింది. అప్పుడు మారిస్, అవును, భగవాన్ రమణులు నా సద్గురువు. ఆయనే పరమోత్కృష్టమైన సత్యము, వెళ్ళి ఆయనను కలవండి అని చెప్పారు. మారిస్ ఈ సలహానివ్వటమే కాకుండా డాక్టర్ సయ్యద్ ఆశ్రమంలో ఉండటానికి తగు ఏర్పాట్లు చేశారు. ఈ అడవిలో ఉన్న ఆశ్రమంలో ఆయనకు ఎదురు వచ్చిందెవరు? ఎవరో కాదు, పాల్ బ్రెంటనే. ఆయనను ఆశ్రమంలోనికి భగవాన్ వద్దకు తీసుకుని వెళ్లారు. డాక్టర్ సయ్యద్ ఒకసారి భగవాన్ వంక చూశారు. ఆయన సత్యాన్ని అనుభవించారు. ఆయన కొద్ది సమయం మాత్రమే ఉన్నారు. తరువాత వెళ్లిపోవలసి వచ్చింది. ఆయన ఆశ్రమాన్ని వదిలి వెళ్లేటప్పుడు తను ఎప్పటికైనా ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందగలిగితే అది కేవలము రమణ మహర్షి సన్నిధిలోనే జరుగుతుందని అని భావించారు. మొదటిసారి ఆయన 1935లో భగవాన్ కు కలిశారు. మరలా 1936లో కలిశారు. 1937లో సయ్యద్ ఆశ్రమానికి వచ్చినప్పుడు జబ్బుపడి నెల రోజుల పాటు మంచాన ఉన్నారు. భగవాన్ డాక్టర్ హఫీజ్ సయ్యద్ ను ఒక తల్లి తన బిడ్డను చూసుకున్నట్టుగా ఎంతో ప్రేమతో చూసుకున్నారు. ఒకరోజు ఆయన వంటగదిలోనికి వెళ్లి ఉప్మా తయారు చేసి తీసుకుని వచ్చి డాక్టర్ హఫీజ్ సయ్యద్ కు పెట్టారు. ఆ ప్రేమ డాక్టర్ హఫీజ్ సయ్యద్ ను పూర్తిగా కరిగించింది. కానీ ఆయన వృత్తి బాధ్యతల వలన చాలా కాలము వరకు ఆయనకు ఆశ్రమం వద్ద ఉండుటకు వీలు కాలేదు. 1943లో ఆయన ఆశ్రమం దగ్గరలో ఇల్లు కట్టుకున్నారు. ఎందుకంటే సెలవుల్లో తాను తన భార్య భగవాన్ సన్నిధిలో ఉండటానికి. భగవాన్ సన్నిధే ఆయనకు సర్వస్వము అయిపోయింది. ఆయన భార్య గురించి చెప్పకుండా డాక్టర్ హఫీజ్ సయ్యద్ గురించి మాట్లాడటం సాధ్యం కాదు. ఆమె చాలా భక్తి కలిగిన పరదా ధరించే ముస్లిం స్త్రీ. ఇస్లాం మతంలో చెప్పబడిన బోధలు అన్నింటినీ చాలా శ్రద్ధగా అనుసరించేది. ఆమె భర్తలాగానే ఆమె కూడా ఈ హిందూ మహాత్ముడి పట్ల ఆకర్షితురాలైంది.
ఆమె భగవానుని చూడాలని కోరుకున్నది, కాని తన మత సిద్ధాంతాలు వేరే పురుషుణ్ణి చూడుటకు అనుమతించవని భావించారు. అందుకని ఆమె ఆశ్రమమునకు వచ్చి భర్త చేత కబురు చేసేది, గురువుగారు దయచేసి వచ్చి నన్ను చూడండి అని. ఆమె భర్త ద్వారా భగవాన్తో మాట్లాడేవారు. ఎందుకంటే వారి మతము స్త్రీలు వేరే పురుషులతో సూటిగా మాట్లాడటాన్ని ఒప్పుకోరు కనుక. భగవాన్ ఆమెను ఆశీర్వదించారు. ఆయన ఆమెను మార్చడానికి ప్రయత్నించలేదు, కాని మార్పు దానంతట అదే వచ్చింది. ఈ శ్రద్ధాళువైన ముస్లిం స్త్రీ భగవాన్ హాలులోనికి తనంతట తానే రావటం ప్రారంభించారు. డాక్టర్ హఫీజ్ సయ్యద్ భార్యకు భగవానును భోజనానికి పిలవాలని, ఆయనకు తన హృదయం సంతృప్తి పడేలా భోజనం పెట్టాలని చాలా గాఢమైన కోరిక ఉండేది. ఆ సమయంలో ఆ దంపతులు ఆశ్రమమునకు పక్కన ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆమె తన కోరికను భర్తకు తెలిపినప్పుడు ఆశ్రమ నిబంధనలను, భగవాన్ పద్ధతులను తెలిసిన ఆయన, లేదు, ఆయన బయట భోంచెయ్యరు, ఆశ్రమం నుండి బయటకు వచ్చి మన ఇంటికి రారు, ఆయన ఎప్పుడూ ఆశ్రమము బయట భోంచెయ్యరు అన్నారు. ఎలా అయినా ఆవిడ మొండి పట్టుతో ఉన్నారు. చివరకు డాక్టర్ హఫీజ్ సయ్యద్ ఆవిడ కోరికను భగవాన్ కొండపైకి వెళ్తుండగా చెప్పారు. భగవాన్ ఆయన చెప్పినది విన్నారు, నవ్వి నడక కొనసాగించారు. కాని భక్తులు పట్టుపట్టినప్పుడు ఏమవుతుంది? మెదడుతో ఆలోచించి చేస్తే అది దురహంకారం లేదా గర్వము అవుతుంది. భగవాన్ రోజూ కొండపైకి వెళ్లేవారు. ఒకరోజు ఆయన కొండపైకి వెళ్తూ ఉండగా ఆమె దారిలో నిలబడి ఆమె భర్త చేత అడిగించారు, భగవాన్, మీరు తప్పక మా ఇంటికి భోజనమునకు రావాలి. భగవాన్ మరలా నవ్వి నడక కొనసాగించారు. ఆ రాత్రి భగవాన్ ఆమె కలలో కనిపించి, మీరెందుకు అంత పట్టుదలగా ఉన్నారు? మీకు తెలుసు నేను రాలేనని. నేను భోజనశాలలో మిగిలిన వారితో కలిసే భోజనం చేస్తాను. జనము దూరము నుండి వస్తారు. నేను వారిని నిరుత్సాహపరచలేను. మీరు 3 సాధువులకు భోజనం పెడితే నాకు భోజనం పెట్టినట్లే అన్నారు. భగవాన్ ఆ సాధువులెవరో కూడా ఆమెకు తెలియజేశారు. కలలో ఆశ్రమంలో ఉంటున్న 3 వ్యక్తులను చూశారు. వారు డాక్టర్ మెల్కోటే, సాధు ప్రబుద్ధానంద, కృష్ణ భిక్షు. డాక్టర్ మెల్కోటే గృహస్థు, ప్రబుద్ధానంద సన్యాసి, కృష్ణ భిక్షు బ్రహ్మచారి. శ్రీమతి సయ్యద్ తన హృదయం తృప్తి చెందే విధంగా వారికి భోజనం పెట్టారు. ఆమె వారిని భగవాన్ గానే భావించినట్లుగా ఆమె భోజనానంతరము వారికి తమలపాకులు ఇచ్చుట ద్వారా రుజువు అయింది. ముస్లిం స్త్రీ కేవలము తన భర్తకు మాత్రమే తమలపాకులు ఇవ్వవలెను. ఆఖరికి తండ్రికి సోదరులకు కూడా ఇవ్వరాదు. అని ఇస్లాం మతము ఒక ఫకీరుకు లేదా మహనీయునికి తమలపాకులు ఇవ్వటానికి అనుమతించింది. ఆమె వారిలో ప్రతి ఒక్కరికి తమలపాకులను ఇచ్చారు. వాళ్ళు ఆమె తమను ఎంత ఉన్నతంగా భావించారో అర్థం చేసుకున్నారు. ఆ 3 తిరిగి భగవాన్ వద్దకు వెళ్లి ఆ సంఘటనను వివరంగా చెప్పారు. భగవాన్ మెచ్చుకోలుగా విన్నారు. ఆయన ఎప్పుడూ మాటలతో మెచ్చుకోరు. ఆయన చూపు ద్వారా, కదలికల ద్వారా భక్తులు అర్థం చేసుకుంటారు. మిమ్మల్ని భగవాన్ పట్ల అంతగా ఆకర్షించిన విషయాలేమిటి అని నేను ఒకసారి డాక్టర్ హఫీజ్ సయ్యద్ను అడిగాను. ఆయన భగవాన్ యొక్క మానవత్వము కూడా, ఆయన స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంత గొప్పది. ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా ఉంటే వారిలో మానవత్వం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది అని డాక్టర్ హఫీజ్ సయ్యద్ నమ్మకం. భగవాన్ ముఖ్య బోధ దేవునికి గాని గురువుకు గాని శరణాగతి చెందటము. ఎందుకంటే భగవాన్ దైవానికి శరణాగతి చెందే దాని వలన లాభాన్ని పొందుతారు. కానీ భగవాన్ తత్వంలోని అంటే వేదాంతంలోని ముఖ్యమైన లక్షణము జీవితంలోని ఏకత్వము, దివ్యత్వము యొక్క ఏకత్వము. ఈ జగత్తును పాలించేవారు ఒకరున్నారు. ఈ ప్రపంచాన్ని చూసుకొనటం ఆయన పని. ఈ ప్రపంచం యొక్క భారము మొయ్యటం ఆయన పని, మనది కాదు అని భగవాన్ అనటం నేను అనేక సార్లు విన్నాను. భగవాన్ ఉద్దేశము
భక్తి అంటే మనసును అంతర్ముఖం చేసి హృదయంపై దృష్టిని నిలుపుటయే. డాక్టర్ హఫీజ్ సయ్యద్ మహర్షితో సుదీర్ఘమైన అంటే జ్ఞానపరమైన వివేకయుతమైన సంభాషణలు చేసేవారు. అవి టాక్స్ విత్ రమణ మహర్షి అంటే రమణ మహర్షితో సంభాషణలు అనుదినము భగవాన్తో రమణాశ్రమ లేఖల్లో కూడా కనిపిస్తవి. ఎందుకు మీరు ఎప్పుడూ భగవాను ప్రశ్నిస్తూ ఉండేవారు అని నేను అడిగినప్పుడు ఆయన, ఒక మహాత్ముడు లభ్యమైనప్పుడు దైవాన్ని చేరుకొనుటకు అనుసరించవలసిన మార్గాలను సాధనలను ఆయన వద్ద నుండి గ్రహించి ఆయనను ఆ విధంగా పూర్తిగా వినియోగించుకోవాలి. అందుకని భగవానును ప్రశ్నించుటకు నేనెప్పుడూ సందేహించలేదు. టాక్స్ విత్ మహర్షిలో నుండి కొన్ని సంభాషణలను ఇక్కడ ఇస్తాను. డాక్టర్ హఫీజ్ సయ్యద్ అడుగుతున్నారు, బాహ్య జగత్తు సృష్టి వెనుక అంటే నామరూపాల గల ఉద్దేశమేమిటి భగవాన్? భగవాన్, ఆ సృష్టి మీలో ఈ ప్రశ్నను రేకెత్తించింది సయ్యద్. నిజమే, నేను మాయతో కప్పబడి ఉన్నాను. దాని నుండి బయట పడుటెట్లు? భగవాన్, ఎవరు మాయలో చిక్కుకుని ఉన్నారు? ఎవరు బయట పడగోరుతున్నారు? సయ్యద్, గురువుగారు, మీరలా ఎవరు అని అడిగినప్పుడు అది అజ్ఞానంలో ఉన్నటువంటి నేను, ఇంద్రియాలు, మనస్సు, శరీరము అని తెలుసును. నేను ఈ విచారణను పాల్ బ్రెంటన్ పుస్తకము చదివిన తరువాత 3-4 సార్లు చెయ్యటానికి ప్రయత్నించాను. నేను చాలా ఆనందమును పొందాను. కానీ ఆ ఆనందము కొంత సమయము ఉండి తిరిగి అంతరించి తొలగిపోయినది. నేనులో లేదా అహంలో స్థిరంగా నిలిచేదలా? దయచేసి నాకొక ఆధారాన్ని ఇచ్చి సాయం చెయ్యండి. భగవాన్, కొత్తగా వచ్చినది కాలక్రమంలో పోవలసినదే. సయ్యద్, శాశ్వత సత్యాన్ని ఎలా చేరుకోవాలో దయచేసి తెలపండి. భగవాన్, మీరిప్పటికే అదిగానే ఉన్నారు. మనము ఆత్మ కంటే భిన్నంగా ఉండగలమా? మీరుగా ఉండుటకు ప్రయత్నం అవసరము లేదు. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ అదే గనుక. మరొకసారి సయ్యద్ ఇలా అడిగారు, మీరు అరుణాచలుని స్తుతిస్తూ వ్రాసిన 5 పద్యాలు చదువుతూ ఉన్నాను. మీరు వాటిని అరుణాచలుని ఉద్దేశించి వ్రాసారు. మీరు అద్వైతులు కదా. మీరు భగవంతుని మీకంటే వేరుగా ఎలా చూడగలరు? భగవాన్, భక్తుడు, దైవము, పద్యములు అన్నీ ఆత్మయే. సయ్యద్, కానీ మీరు దేవుని సంబోధిస్తున్నారు. మీరు ఈ అరుణాచల పర్వతమే భగవంతుడని చెప్తున్నారు. భగవాన్, మీరు ఆత్మని శరీరంగా భావిస్తున్నారు. భక్తుడు ఆత్మను అరుణాచలునిగా భావించకూడదా? సయ్యద్, అరుణాచలుడే ఆత్మ అయితే అన్ని కొండలలో దానినే ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకోవాలి? భగవంతుడు అన్ని చోట్లా ఉన్నారు. మీరు భగవంతుని అరుణాచలమని ఎందుకంటున్నారు? భగవాన్, మిమ్మలను అలహాబాదు నుండి ఇక్కడకు ఆకర్షించిందేది? ఇక్కడ కూర్చుని ఉన్న జనులందరినీ ఇక్కడకు ఆకర్షించిందేది? సయ్యద్, మీరే భగవాన్. భగవాన్, నేనిక్కడికి ఎలా ఆకర్షితున్నయ్యాను? అరుణాచలుని వల్లనే. అరుణాచలుని శక్తి కాదనలేనిది. మరలా అరుణాచలుడు లోపలనే అంటే అంతరంగంలోనే ఉన్నారు, బాహ్యమున కాదు. ఆత్మే అరుణాచలుడు. డాక్టర్ హఫీజ్ సయ్యద్ భార్యతో కలిసి భగవాన్ నిర్యాణము చెందునంత వరకు ఆశ్రమం దగ్గరే ఉన్నారు. ఆయన ఒకసారి నాతో, అరుణాచలుడు, భగవాను ఇద్దరూ ఒక్కటే, వారు వేరువేరుగా ఉనికి కలిగి లేరు. భగవాన్ నిర్యాణం చెందిన తరువాత హఫీజ్ ఆరోగ్య సమస్యల వల్ల ఇతర కారణాల వలన అరుణాచలంలో ఉండలేకపోయారు. ఆయన ఆత్మ విచారణను అభ్యాసం చేసుకొనటానికి ధ్యానములో గడుపుటకు తన స్వస్థలమునకు వెళ్లారు. అరుణాచలుడు హృదయంలోనే ఉన్నారని ఆయనకు తెలుసు. భగవాన్ అన్నట్లుగా, ఓ అరుణాచల, హృదయమే నీ పేరు అని. డాక్టర్ హఫీజ్ సయ్యద్ చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచినవి. భగవాన్ ఆయనను అరుణాచలంలో ఐక్యం చేశారు. అరుణాచలుని సందేశము ఆత్మలో నిలచి ఉండుటము అనియే.
ఆత్మయే మౌనము అంటే నిశ్శబ్దము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरत बाबूजी की जय.